అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ, వేదసారములో అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు, వేదములలో ఉండేటువంటి దాని యొక్క అర్థరసాన్ని మనమంతా కూడా ఆస్వాదిస్తూ ఉన్నాం. అందులో భాగంగా అనేకమైనటువంటి వైదిక క్రతువుల్లో చేసేటువంటి విధానము, పంచదశ కర్మలు, ఆ కర్మలను ఏ విధంగా ఆచరించాలనేటువంటి విషయాలన్నీ కూడా గత ధారావాహికలుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా హోమ లక్షణం, హోమాలు ఏ విధంగా చేయాలి, యాగ లక్షణం, యాగాలను ఏ విధంగా ఆస్వాదించాలి, యాగముల వలన ప్రకృతి ఏ విధంగా శుద్ధి చేయబడుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వేదసారంలో మనం తెలుసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా హోమప్రియో మహాదేవ భాస్కర తర్పణ ప్రియ మార్జనంతు గణేశస్య విష్ణోర్ బ్రాహ్మణ భోజనం. మనకు మామూలుగా నిత్యం ఆరాధనలో ఉండేటువంటి దేవతలను శివ పంచాయతనము అని అంటాం. శివ పంచాయతనము అనొచ్చు, లేక గణ పంచాయతనము అనొచ్చు, శక్తి పంచాయతనము అనొచ్చు, సౌర పంచాయతనము అనొచ్చు. ఈ విధముగా 5 దేవతలలో ప్రధానమైన దేవత ఎవరైతే ఉంటారో వారిని ప్రధానముగా తీసుకుని మిగిలిన దేవతలని అక్కడ ఉపదేవతలుగా ఉంచుతాం. అందులో వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వారు ఎవరు అని అంటే అంబిక, గణపతి, విష్ణుమూర్తి, సూర్యుడు, అదే విధముగా మహేశ్వరుడు. ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అని 5 రూపాలను మనం అర్చిస్తూ ఉండాలి నిత్యము అని మనకు అద్వైత సిద్ధాంతం అంతా కూడా చెప్పింది. ఇందులో వేద ప్రమాణం పూర్తిగా పరమేశ్వరుడే అని చెబుతూ ఉన్నారు. పరమేశ్వరుడు అని అనగా ఎవరు అంటే సర్వవ్యాపి మహేశ్వర, ప్రతి కణము కణమునందు కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు అనేటువంటి శబ్దాన్ని మనకు ఇచ్చినారు. అందులో ఆ పరమేశ్వరుడు ఏ విధంగా తృప్తి పడతాడు అనే ప్రశ్నకు మనకు సమాధానం మనకు పోతన భాగవతంలో చేతులారంగ శివుడి పూజించడేమి, నోరు నొవ్వంగ హరికీర్తి నుడవడేమి అని మనకు భాగవతంలో స్కందములో 7వ స్కందంలో తెలుస్తూ ఉంది. ఆ విధముగా ఈ పరమేశ్వర ఆరాధన ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకు యజుర్వేదంలో 4వ కాండ ఈ సంహితా భాగములో నమకం అనేటువంటి శబ్దము ఏదైతే ఉన్నదో అది పరమేశ్వరుని యొక్క శిరస్సుతో సమానమైనటువంటిది యజుర్వేదము అని మనకు ఉపనిషత్తులు చెబుతున్నాయి. అది ఏ విధంగా శిరస్సు, యజుర్వేదమే శిరస్సు ఎలా అవుతోంది పరమేశ్వరునకు అని అంటే ఉపనిషత్తు ఈ విధంగా చెప్తోంది. తస్య యజురేవ శిరః ఋగ్ దక్షిణః పక్షః సామోత్తరః పక్షః ఆదేశ ఆత్మ అథర్వాంగిరసః పుచ్చం ప్రతిష్ఠ అని మనకు ఉపనిషత్ వాక్యం తైతిరీయ శీక్ష వల్లి ఉపనిషత్తు చెప్తోంది. అనగా యజుర్వేదం అనేటువంటిది వేద పురుషునికి శిరస్సు. తస్య యజురేవ శిరః ఋగ్ దక్షిణః పక్షః, ఋగ్వేదమంతా కూడా ఆ వేద పురుషునకు దక్షిణ భాగం అనగా కుడి భాగము అని చెప్తూ ఉన్నారు. సామోత్తర పక్షః, సామవేదం పూర్తిగా కూడా ఉత్తర భాగము, అదే అంతా కూడా ఎడమ వైపున ఉండేటువంటిది. అథర్వాంగిరస పుచ్చం ప్రతిష్ఠ, 3 వేదముల యొక్క మంత్రసారమంతా ఒక దగ్గరికి పెట్టినప్పుడు అది అథర్వ వేదం అవుతోంది. దానినే మనం బ్రహ్మవేదము అని కూడా పిలుచుకుంటున్నాము. మనిషి శిరస్సులో ఉండేటువంటి మేధస్సు ఏదైతే ఉందో అది అథర్వ వేదం. అథర్వ వేదానికి ప్రారంభం మేధాజననము అని ఉన్నది.
ఈ విధముగా 4 వేదాలకు అధీశ్వరుడు ఎవరు అని అంటే ఆ పరమేశ్వరుడే. సర్వవ్యాపీ మహేశ్వరాః. మనకు భాగవతంలో కూడా ఇదే విధముగా చేతులారంగ శివుని పూజించడేమి అనేటువంటి శబ్దం కూడా వచ్చింది. అనేకమైనటువంటి కవులు కీర్తించినటువంటి విధానంలో కూడా చెంబెడు నీళ్లను తీసుకొని వెళ్ళి శివుడి మీద పోస్తే చాలు మనకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు అని కృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి మాదయ్య గారి మల్లన కూడా అదే విధంగా పేర్కొన్నారు. ఎవ్వారైతే పత్రి పారవైచు కామధేనువు వాడింటి నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి, నీలకంఠుడు అనగా పరమేశ్వరుడు, నీలకంఠుని శిరస్సు పైన నీళ్లు జల్లి పత్రి ఇసుమంత ఎవ్వారు పారవైచు. పత్రి అనగా మారేడు దళం. మారేడు దళాన్ని ఎవరైతే పరమేశ్వరుని యొక్క శిరస్సు భాగంలో కనుక ఎవరైతే కొంచెం పెడతారో కామధేనువు వాడింటి పాడి పసర. కామధేనువు ఇంట్లో ఉండేటువంటి గోశాలలో ఉండేటువంటి గోవు కామధేనువు అవుతోంది. అల్ల సురశాఖి వాడింటి మల్లె చెట్టు అని మాదయ్య గారి మల్లన కూడా కృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాల్లోని ఒక ప్రముఖమైనటువంటి కవి కూడా పరమేశ్వరుని యొక్క ఆరాధన గురించి అత్యంత వైభవముగా చెప్పినాడు. అందులో భాగంగా హోమప్రియో మహాదేవ, ఆ మహాదేవుడు అభిషేక ప్రియుడు, హోమప్రియుడు. భాస్కర తర్పణ ప్రియ, సూర్యుడు తర్పణానికి ప్రియుడు. సూర్యునికి ఎప్పుడైనా కానీ తర్పణమే చేయాలి. తర్పణం చేసినట్టయితే సూర్యుడు సంతోషిస్తాడు. భాస్కర తర్పణ ప్రియ. మార్జనంతు గణేశస్య, గణపతికి మార్జన చేయాలి. మార్జనంతు గణేశస్య విష్ణోః బ్రాహ్మణ భోజనం. ఒక బ్రహ్మవేత్తకు బ్రహ్మజ్ఞానికి భోజనం పెట్టినప్పుడు విష్ణువు తృప్తి పడతాడు అని ఈ విధముగా 4 దేవతలకు కూడా విధానము ఈ విధముగా చెప్పబడినది. అందులో భాగంగా రుద్రం అనేటువంటి శబ్దం చెప్తున్నాం మనం. రుత్ అనేటువంటి శబ్దం ఏ విధంగా పుట్టింది, దాన్ని మనకు యజుర్వేదంలో 4వ కాండలో ఏ విధముగా మనకు ఈ శివ అభిషేకానికి సంబంధించిందైనా హోమానికి సంబంధించినటువంటి అంశమైనా మనకు ఏ విధంగా చెబుతున్నారనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అనంత గుణ సంపన్నం అనంత భజన ప్రియం అనంత రూపిణం వందే గురుం ఆనందరూపిణం అని మనకు వేదసార రత్నావళి అనేటువంటి గ్రంథం ఈ శ్లోకాన్ని తెలుపుతోంది. రుద్రప్రశ్న అనగా నమకము. నమః అంటే నమస్కారము అని అర్థం. ఈ రుద్రప్రశ్నకు పేరు నమకం. వేదమంతటిలో కూడా సారమైనటువంటిది ఈ రుద్రప్రశ్న. దీని ప్రయోగము 2 విధాలుగా ఉంది. అది ఏమేమిటిది అంటే అగ్నిచయన ప్రయోగము, జపహోమార్చనాది ప్రయోగము అని 2 విధాలుగా చెప్పింది. అగ్నిచయన ప్రయోగం. అగ్నిచయన ప్రయోగం అనగా ఏమిటి అంటే ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేయాలి. హోమగుండము అంటే మనకు మామూలుగా ఏకహస్తకుండము, ద్విహస్తకుండము, త్రిప్రమాణకుండము, వృత్తకుండము, పద్మకుండము అని అనేక విధాలుగా హోమకుండములు ఉన్నాయి. అలా కాకుండా చితికుండములని వేదోక్తమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడానికి ఏర్పాటు చేయాల్సినటువంటి విధానమంతా కూడా వేదము పేర్కొన్నది. గరుడ చితి అని ఒక చితి ఉంటుంది. ఆ గరుత్మంతుని ఆకారంలో, గరుడ పక్షి ఆకారంలో చితిని పేర్వవలెను. దాన్ని ఏ విధంగా పేర్వాలి అనేటువంటి విషయం కూడా మనకు వేదం చెబుతోంది. ముందుగా ఈ జప, హోమ, అర్చన ఈ 3 కూడా జపానికి, హోమానికి, అర్చనకి ఈ 3 కూడా 2వ విధానంలో చెప్పబడుతోంది. మొదటిది అగ్నిచయన ప్రయోగము, 2వది జపహోమార్చన ప్రయోగము అని 2 విధాలుగా ఉంది. రోదయతి సర్వం అంతకాలే ఇది రుద్రః. రోదయతి ప్రళయకాలములందు సంహారము చేత సర్వము రోదనము చేసేటువంటి వాడు, రోదనాన్ని ఆపేటువంటి వాడు, వీళ్ళందరూ కూడా రుద్రః అనేటువంటి శబ్దాన్ని సంతరించుకున్నటువంటి వాళ్ళు అవుతున్నారు. ఋతవు నాదంతే ద్రవయతి ద్రావయతీతి రుద్రః. ప్రణవ ఉపాసన. ప్రణవోపాసన అనగా అకారము, ఉకారము, మకారము కలిపినప్పుడు అది ప్రణవం అవుతోంది. ఆ ప్రణవంలో అకారాదుల యందు విరాట్ స్వరూపము, హిరణ్యగర్భ స్వరూపము, అవ్యాకృతాలన్నీ కూడా భావన చేసి అకార రూపమైనటువంటి విరాట్ స్వరూపాన్ని ఉకారాత్మకమైనటువంటి హిరణ్యగర్భమునందు ప్రవిలాపము చేసినప్పుడు దాని నందు పరమాత్మ అవ్యాకృతమైనటువంటి స్వరూపాన్ని మనకు ఇస్తున్నాడు. ఆ స్వరూపాన్ని ఇచ్చినటువంటి ప్రేరణ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే శక్తి ఉన్నారో
ఆయనే రుద్రుడు అని చెబుతూ ఉన్నారు. ఋతౌ నాదాంతే ద్రవతి ద్రావయతీతి రుద్ర. రుద్ర శబ్దానికి ఈ విధముగా వ్యుత్పత్తి ఉన్నది. రుత్యావేగ రూపయా వాచ ధర్మాదీన్ అవలోకయతి ప్రాపయతీతి వా రుద్ర. వేదరూపమైనటువంటి వాక్కులను ధర్మాధర్మ విచక్షణ కలిగి తెలియచేసేటువంటి వాడు కూడా రుద్రుడు అనేటువంటి శబ్దము మనం పలకవచ్చు. వేదరూపమైనటువంటి వాక్కును చెప్పడం అంటే ఏమిటి అంటే, మనకు గురువు బోధించేటువంటిది వేదవాక్కు. ఆత్మబుద్ధి సుఖంచైవ గురుబుద్ధిర్ విశేషతః పరబుద్ధిర్ వినాశశ్చ అని మనకు చాణక్య నీతి సూత్రం చెబుతోంది. ఎంతసేపటికి ఆత్మబుద్ధి అంటే మన పరమాత్మను ధ్యానించి ఆత్మలో వచ్చేటువంటి మంచి చెడు అనేటువంటి విషయాలను మనము అవసానముగా ఆలోచన చేసినప్పుడు ఆచరించేటువంటి విధానాలన్నింటినీ చెప్పేటువంటిది మనస్సు. దానినే ఆత్మ అని అంటున్నాం. ఈ ఆత్మ ఏ రకంగా ఉంటుంది అంటే, అంగుష్ఠమాత్ర పురుషోంగుష్ఠంచ సమాశ్రిత అని యజుర్వేద వాక్కు. అంగుష్ఠమాత్రము అనగా బొటన వేలు అంతా ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే, ఆత్మ అనేటువంటిది శరీరంలో మనస్సులో ఉంటుంది. ఆ మనస్సు అనేటువంటిదే దేవత, మెదడు అనేటువంటిది అసురుడు. దేవాసుర సంయత్త ఆసన్. మనస్సుకి ఆలోచనకి మధ్యలో జరిగేటువంటి యుద్ధమే దేవాసురుల యొక్క యుద్ధము అని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఈ వేదవాక్కులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా పరమాత్మ మనకు అందించినటువంటి గురుస్వరూపముగా మనకు ఇస్తూ ఉన్నాడు. అందుకనే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అంటున్నాం మనం. వేదము, వైద్యము, సంగీతము, సాహిత్యము, ఇతర ఏవైనా కార్యములు లేక అధ్యయనములు ఏవైతే ఉన్నాయో వాటిని మనకు మంచి మార్గములో సూచించేటువంటి వాళ్ళు గురువులు అవుతున్నారు. ఆ గురువులు చెప్పినటువంటి వాక్కు వేదవాక్కు అవుతోంది. ఆ వేదవాక్కే రుద్రుడు. ఆ వాక్కును పలికించేటువంటి వాడు రుద్రుడు. మనకు మంచి చెప్పేటువంటి వాడు గురువైతే ఆ గురుస్వరూపముగా ఉన్నటువంటి వారు రుద్రులు. ఈ విధముగా రుద్రులు అనేక మంది. ఇందులో ఏకాదశ రుద్రులు అని, అష్టరుద్రులు అని, పంచముఖ రుద్రులు అని, త్రిముఖ రుద్రులు అని అనేక విధాలుగా మనకు రూపధ్యాన రత్నావళి అనేటువంటి విధానమంతా కూడా చెబుతోంది. అందులో భాగంగా తత్పురుష, ఈశాన, సద్యోజాత, వామదేవ, అఘోర అనేటువంటి శబ్దముల చేత కూడా రుద్రులు అనేటువంటి పంచముఖ రుద్రులు అనేటువంటి విషయం మనకు అందిస్తూ ఉన్నారు. ఈ విధముగా వేద రూపమైనటువంటి వాక్కును బోధించేటువంటి వాడు రుద్రుడు అవుతున్నాడు. రుత్ లౌకిక వాక్ తయావాచ్యమర్థం ద్రావతీతి రుద్ర. రుత్ లౌకికి వాక్, లౌకిక వాగ్రూపమైనటువంటి అర్థాన్ని అంటే కేవలం వేద విద్యలో లేక వైదిక విద్యలో కాకుండా లౌకిక విద్యను కూడా అభ్యాసం చేయించేటువంటి వాడు రుద్రుడు అవుతున్నాడు. అంటే పరమాత్మ బ్రహ్మ ఎప్పుడూ సృష్టి చేస్తూ ఉంటాడు, విష్ణుమూర్తి ఎప్పుడూ కూడా సేవింపబడుతూ ఉంటాడు, కానీ సంచరించేటువంటి వాడు రుద్రుడు. కావున లౌకిక జ్ఞానం నేర్పాలన్నా కానీ మనకు శివుడే తోడ్పడుతున్నాడు. అది పరమశివుని యొక్క తత్వం. మనకు లౌకిక విద్య కానీ, వేద విద్య కానీ, వైదిక విద్య కానీ, ఇంకా ఏ ఇతరమైనటువంటి విద్యలు కానీ నేర్పాలి అంటే దానికి పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుడే కారణభూతుడవుతున్నాడనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. లౌకిక వాగ్రూపమైనటువంటి అర్థాలను బోధించేటువంటి వాడు రుద్రుడు అవుతున్నాడు. రుత్యా ప్రణవరూపయా స్వాత్మానం ప్రాపయతీతి రుద్ర. ప్రణవరూపమైనటువంటి వాక్కులను, ప్రణవ ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మ తత్వాన్ని పొందినటువంటి వాడు, పరమాత్మ గురించి తెలియజేసేటువంటి వాడు కూడా రుద్రుడు అవుతున్నాడు. రుత్యా ప్రణవరూపయా స్వాత్మానం ప్రాపయతీతి రుద్ర. ఇవన్నీ కూడా రుద్ర శబ్దానికి వ్యుత్పత్తి అని చెప్తారు. సంస్కృతంలో వ్యుత్పత్తి అని చెప్తారు. ఆ వ్యుత్పత్తికి సంబంధించినటువంటి అంశాలు. రుద్ర అనేటువంటి శబ్దానికే ఎన్ని అర్థాలు, ఎన్ని రకాలుగా ఉన్నాయి. దీన్ని భాష్యము రాసిన వాళ్ళు రౌతీతి రుద్ర రూరూయమాన ద్రవతి ప్రవిశతి మర్త్యానితీతి రుద్ర అని చెబుతూ ఉన్నారు. ప్రణవ రూపము పూర్తిగా వృషభమవుతోంది. వృషభము అనగా నంది. ప్రణవ రూపం వృషభాన్ని వర్ణిస్తోంది. ప్రణవ రూపమైనటువంటి వృషభము తేజోరూపమైనటువంటి బ్రహ్మతత్వాన్ని చెప్పుచూ మనుషులకు ప్రవేశించేటువంటి రుద్రుడు కనుక
స ఏష ఇహ ప్రవిష్ట అనఖాగ్రేభ్య అను శృతి వచనాన్ని ప్రణవ ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మ నఖాగ్ర పర్యంతము మనుష్యులకు ప్రవేశించే తత్వము కూడా రుద్రము అని చెబుతూ ఉన్నారు. ఈ రుద్ర శబ్దాన్ని అనేక విధాలుగా మనం ప్రశ్న వేసుకొని సమాధానముగా మనము అర్థించవచ్చు వేదాన్ని. ఆ వేదంలోని అనేకమైనటువంటి రూపములు మనకు రుద్ర శబ్దానికి దగ్గరగా ఉన్నాయి. రుక్ తేజ, రుక్ అనేటువంటి శబ్దం తేజస్సుకు అర్థం. రుద్రంలోని రుక్ అనేటువంటి శబ్దం తేజస్సు అని అర్థం. భూమిని నిత్యయోగేవా రుప్రత్యయ వర్ణవ్యావృత్యా రుద్ర తేజస్వి ఇత్యర్థ. రుద్రానికి అర్థం తేజస్వి అని అర్థం. కాబట్టి రుక్ అనేటువంటిది మంత్రము అని అర్థం. ఋగ్వేదాన్ని ఋగ్ మంత్రములు అని, యజుర్వేదాన్ని యజుస్సులు అని, సామగానములు అని, అథర్వ ప్రయోగములు అని అర్థం. ఈ 4 మంత్రాలకు 4 లక్షణాలకు పూర్తిగా ఆధీశుడైనటువంటి వారు ఎవరు అంటే పరమేశ్వర స్వరూపమైనటువంటి రుద్రుడు అని మనకు తెలుస్తూ ఉంది. రుత్ రోధిక బంధిక మోహికా వా శక్తి తద్వా తస్యాహ ద్రావయతి భక్తేభ్యః ఇతి రుద్రః. భక్తుల నుండి జ్ఞాన ప్రతిబంధాన్ని మోహాన్ని పూర్తిగా తొలగించి మనుష్యుడు పరిపూర్ణమైనటువంటి శక్తివంతుడుగా తన యొక్క జీవితాన్ని మొత్తం కూడా అనుభవించాలి అనేటువంటి శబ్దం తెలిపేది రుద్ర శబ్దం. అనగా భక్తితత్వములో మోహాన్ని వెతుక్కునేటువంటి వాడు. భక్తి మోహము చాలా ప్రమాదకరమైనటువంటిది. భక్తి ఎక్కడి వరకు ఉండాలి అంటే దానికి ఒక పరిధి ఉంది. ప్రతినిత్యము భక్తిలో మునిగితే మరి తాను ఇంట్లో చేసుకునేటువంటి లక్షణాన్ని, తన యొక్క ఐహిక సుఖాలని ఏ విధంగా అనుభవించాలి? తాను బ్రహ్మచర్యాశ్రమము, వానప్రస్థాశ్రమము, గృహస్థాశ్రమాన్ని అనుభవించిన తరువాత భక్తి మోహంలో ఉండాలి. కానీ గృహస్థాశ్రమంలోనో లేక బ్రహ్మచర్యాశ్రమంలోనో భక్తి వైరాగ్యములో ఉన్నచో తాను చేసేటువంటి వేదాధ్యయనమే కావచ్చు, అధ్యాపనమే కావచ్చు, యజనం కావచ్చు, యాజనం కావచ్చు, లేక గృహస్థాశ్రమ ధర్మాన్ని కావచ్చు, ఇవన్నీ కూడా కాపాడలేడు. కావున భక్తి మోహం ఎప్పుడు ఉండాలి అంటే సన్యాసాశ్రమ స్వీకారమో లేక వానప్రస్థాశ్రమ స్వీకారం తీసుకున్న తర్వాత భక్తి మోహంలో ఉండాలి. అప్పుడు కానీ రుక్ అనేటువంటి శబ్దానికి న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అందుకని భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని సరి అయిన క్రమములో చూయించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన రుద్రుడు అని మనకు చెబుతూ ఉన్నారు. రుదం సంసార దుఃఖం ద్రావయతి ఇది రుద్ర. జ్ఞానప్రదము చేత సంసార దుఃఖాన్ని తొలగించేటువంటి వాడు రుద్రుడు. కావున ప్రతినిత్యం రుద్రపారాయణం, రుద్రపారాయణ శ్రవణం లేక రుద్రపారాయణం చేసేటువంటి వాళ్లకు మనం తోడ్పడడం వలన మనకు ఏం జరుగుతోంది అని అంటే రుదం సంసార దుఃఖం, సంసారం అనేటువంటి దుఃఖం ఏదైతే ఉందో, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నామో, సంసారంలో ఉండేటువంటి దుఃఖాలన్నింటినీ కూడా తొలగించి జ్ఞానప్రదాన్ని మనకు అందించేటువంటి వాడు రుద్రుడు అవుతున్నాడు అని మనం తెలుసుకోవచ్చు. రుతి శబ్దం రాతి దదాతీతి ప్రాణో రుద్ర. రుతి శబ్దం రాతి ప్రదాదీతి ప్రాణో రుద్ర అని చెప్పారు. శబ్దాన్ని ఇచ్చినటువంటి ప్రాణము రుద్రుడు. ప్రాణం ఉన్నప్పుడే శబ్దం బయలుదేరునుగాన శబ్దప్రదము ప్రాణం. ప్రాణం ఎప్పుడూ కూడా శబ్ద రూపంలోనే ఉంది. ఇప్పుడు ఏ పక్షి కానీ లేక ఏ జంతువు కానీ ఏ మనిషి కానీ శబ్ద రూపము చేతనే బతుకుతున్నాడు. ఆ శబ్దానికి ప్రతిరూపము ఎవరు అంటే రుద్రుడు. ఆయన ఎలా అయ్యాడు అంటే ఈ శబ్ద తరంగాన్ని మనం ఈరోజు వింటున్నాము అంటే కారణం వాయుదేవుడు. ఆ వాయుదేవుడే వాయువేశ్వర స్వరూపములో ఉన్నాడు. కాబట్టి రుక్ శబ్దానికి రుద్ర శబ్దానికి ప్రతిరూపమైనటువంటి దేవత ఎవరు అంటే రుద్రుడు అని మనకు వేదం చెబుతుంది. రుతిం శబ్దం వేదాత్మానం బ్రహ్మణే దదాతి కల్పాదావితి రుద్ర యో వై వేదాశ్చ ప్రహినోతి తస్మై నమః అని శృతి చెబుతోంది. యో వై దేవం మహాదేవం ప్రయతః ప్రణవ శుచిః యస్సర్వే సర్వవేదైశ్చ తన్మే మన శివ సంకల్పమస్తు అని మనకు శివ సంకల్పాలు చెప్తున్నాయి. సృష్టి ఆది యందు హిరణ్య గర్భుణ్ణి సృజించి అతనికి వేదాలను ఉపదేశించినాడు. కావున ఆయన
రుద్రుడు అవుతున్నాడు అని మనకు తెలుస్తూ ఉంది. ఈ విధముగా ఋతి శబ్దం వేదాత్మానం బ్రహ్మణే దదాతి. ఋతి శబ్దాన్ని బ్రహ్మకి ఇచ్చినాడు, వేదాత్మానమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఇచ్చినాడు. కావున ఇక్కడ రుద్రుడు అవుతున్నాడు. ఈ రుద్రాన్ని, ఈ రుద్రాధ్యాయాన్ని మనం పూర్తిగా ఏ మాసాల యందు ప్రత్యేకముగా చేయించుకోవచ్చు అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. అందులోనూ ఇది శ్రావణ మాసం. శ్రావణ మాసానికి అభేద్యమైనటువంటి శ్రావణ సోమవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం ద్వైతాద్వైత విషయాలు, విశిష్టాద్వైత విషయాన్ని కూడా మనము ప్రస్తావన చేసుకోవచ్చు. ఈ మాసములో పరమేశ్వరుణ్ణి, అదే విధముగా గౌరీదేవతను, అదే విధముగా ఆ విష్ణుమూర్తి, నారాయణాత్మకమైనటువంటి విష్ణుమూర్తిని కూడా మనం ఈ మాసంలో అర్చించవచ్చు. అందుకని మనం రుద్ర శబ్దానికి నిర్వచనముగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా కొనసాగిస్తూ ఉన్నాం. పూర్వము దేవతలు, అసురులు ఇద్దరు కూడా యుద్ధానికి సన్నద్ధులైనారు. తమ సంబంధమైనటువంటి వాళ్ళందరూ కూడా మణిముక్తాది రూపముగా ఉన్నటువంటి వాళ్ళు ధరించినటువంటి మణియుక్తమైనటువంటి నగలని, ధనాన్ని అగ్ని యందుంచి యుద్ధానికి వెళ్ళినారు. యుద్ధమందు జయాపజయాలు అంతా కూడా దైవదత్తములు. ఇక్కడ దేవతలు విజయం సాధించినారా లేక రాక్షసులు విజయం సాధించినారా అనేటువంటి విషయానికి వస్తే, మనస్సు అనేటువంటిది పరమాత్మ అయితే ఆలోచనా శక్తి అంతా కూడా అసుర ఆలోచనలు అవుతున్నాయి. ఇక్కడ దేవతలు విజయం సాధించినారా లేక రాక్షసులు విజయం సాధించినారా అనేటువంటిది పూర్తిగా దైవదత్తమే. అక్కడ యుద్ధములో దేవతలందరూ కూడా ఈ తన దగ్గర ఉండేటువంటి ధన కనక వస్తువాహనములన్నీ కూడా అగ్ని దగ్గర ఉంచినారు. అగ్ని దగ్గర భద్రపరిచినారు. భద్రపరిచినప్పుడు ఈ అసురులు కూడా అదే విధముగా అగ్ని వద్దనే భద్రపరిచినారు. భద్రపరిచినప్పుడు పూర్తిగా అగ్ని దగ్ధము చేసినది ఈ వస్తు సామాగ్రినంతా కూడా. అప్పుడు రోదనా శబ్దం వినిపించింది. రోదనాత్ రుద్రః. అందుకని ఆ రోదన శబ్దం కూడా రుద్ర శబ్దమే అని మనకు ఈ వ్యుత్పత్తి చెబుతూ ఉంది. ఈ విధముగా రుద్ర అధ్యాయం, రుద్రాధ్యాయ విశేషము, రుద్రునికి అభిషేకం చేయాల్సినటువంటి నమకము, చమకము, మహన్యాసము ఏ విధముగా పఠించాలి, పఠించినప్పుడు ఉండేటువంటి శబ్దముల యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం, తెలియపరుస్తూ ఉన్నాం. వేదసారాన్ని వీక్షిస్తున్నటువంటి వాళ్ళు మరొక ధారావాహికలో ఈ రుద్రశబ్ద అర్థాన్ని అంతా కూడా మనము తెలుసుకొని పరమేశ్వరుని యొక్క కృపకు మనము పాత్రులు కావాలి. ఈ విధముగా వేదసారం అనేటువంటి విధానంలో ఈ విషయాలన్నీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉంది. దీన్ని మీరు విని 10 మందికి వినిపించి వేద స్వరూపమైనటువంటి రుద్రుడి యొక్క ఆశీర్వానుగ్రహాలు పొందాలని తెలియచేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.